గత సర్కార్ హయాంలో 5 ఏళ్లు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంచారని విమర్శించారు సీఎం చంద్రబాబు. తిరుమలతో పాటు శ్రీశైలం ప్రసాదంలోనూ కల్తీ జరిగిందని ఆయన ఆరోపించారు. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ తో తిరుమల లడ్డు తయారు చేశారని, దేనికి సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాయలసీమ నారాయలసీమ అంటాడు. నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఇక్కడే పుట్టా. ఎన్టీఆర్ కూడా రాయలసీమ ముద్దు బిడ్డే. ఆయన పోటీ చేసింది ఇక్కడి నుంచే, హిందూపురం నుంచే చేశాడు. ఇప్పుడు వచ్చి నారాయలసీమ అంటే మనం 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. ఒక దుర్మార్గమైన స్వార్థపూరితమైన ఆలోచనతో 440 కోట్ల రూపాయలతో పూర్తయిన దాన్ని అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఎవరి డబ్బులను అడుగుతున్నా? మీరు పే చేసే ట్యాక్స్ పేయర్స్ మనీ. కేంద్రం ఖర్చు పెట్టినా ఆ డబ్బులు ప్రజల డబ్బులే. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, 2027 జూన్ లోపల పుష్కరాల కంటే ముందు గోదావరి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు. మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు. సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు. సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను.